యువత గంజాయికి బానిసలుగా మారుతున్నా కట్టడి చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని అధికారులపై మండిపడుతున్నారు స్థానికులు. అయితే ఇటీవల ఖమ్మంలో గంజాయితో తయారైన మత్తు చాక్లెట్లు బయటపడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేస్తామంటున్న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డితో మా ప్రతినిధి ఆవుల శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం నగరంలో గత 2-3 రోజుల క్రితం గంజాయి చాక్లెట్లు దాదాపు 8 కేజీల గంజాయి పట్టుబడింది. ఇంతకుముందు కూడా పట్టుబడింది. ఆంధ్ర సరిహద్దు నుంచి గంజాయి అక్రమ రవాణా జరుగుతుంది. మనతో పాటు ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఎక్సైజ్ డీసీ జనార్దన్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. గంజాయి చాక్లెట్లు దొరికినాయి, గంజాయి కూడా పెద్ద మొత్తం దొరికింది. దీనికి అడ్డుకట్టకి వేయడానికి మీ టాస్క్ ఫోర్స్ కానీ మీ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటున్నారు? మన ఖమ్మం డివిజన్ అంటే భద్రాచలం, భద్రాద్రి డిస్టిక్ అండ్ ఖమ్మం డిస్టిక్ రెండు పాత ఖమ్మం జిల్లాలో భాగం. మన ఖమ్మంకు ఒరిస్సా నుండి, ఆంధ్రప్రదేశ్ నుంచి గాంజాయి మన ఖమ్మం ద్వారా దేశంలోని ఇతర రాష్ట్రాలకు కానీ మన తెలంగాణలోని కొన్ని ఇతర నగరాలకు కానీ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. దాంట్లో మన ఖమ్మంలో కూడా, ఖమ్మం టౌన్లో కానీ కొన్ని మున్సిపాలిటీలకు కానీ కూడా ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా ఒరిస్సాకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వెళ్ళి గాంజా తీసుకురావడం జరుగుతుంది. దీనికోసం ఎక్సైజ్ శాఖ పరంగా మనకు భద్రాచలంలో ఒకటి పర్మనెంట్ చెక్ పోస్ట్ ఉంది. అక్కడ సిబ్బంది మరియు ఇన్స్పెక్టర్స్ వాళ్ళు 24 గంటలు వెహికల్ చెక్ చేయడము, బస్సులు చెక్ చేయడం ఇలాంటివి జరుగుతుంది. కోనార్క్ ఎక్స్ప్రెస్ ఒరిస్సా నుంచి ముంబై వెళ్తుంది. ఈ కోనార్క్ ఎక్స్ప్రెస్లో కూడా మనకు గాంజాయి రవాణా బాగానే జరుగుతుంది. భారీగానే కేసులు పెట్టడం జరిగింది. అయితే కోనార్క్ ఎక్స్ప్రెస్ మన ఖమ్మం జిల్లాలో మదిర, ఖమ్మం ఈ 2 స్టేషన్ల మధ్యనే అది ప్రయాణిస్తుంది. కాబట్టి ఆ 2 స్టేషన్ల మధ్యనే మనం ఆ గంటలోనే ఆ ట్రైన్లో చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత దాంట్లో సీజర్స్ కూడా చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా మీరు వచ్చిన కాలంలో 2002లో వచ్చారు మీరు. ఈ సమయంలో ఎన్ని కేసులు నమోదు చేశారు? ఎంత గంజాయి పట్టుబడింది? 2022లో మనం వచ్చేసి 84 కేసులు పెట్టడం జరిగింది. 161 పర్సన్ అరెస్ట్ చేశాం. 3000 కేజీల గాంజా మనం పట్టుకోవడం జరిగింది. దాంట్లో 54 వాహనాలు కూడా సీజ్ చేయడం జరిగింది. 2023 వరకు వస్తే మళ్ళీ 207 కేసులు, 235 మందిని అరెస్ట్ చేశాం. 3600 కేజీల గాంజాని మనం సీజ్ చేయడం జరిగింది. దాంట్లో 85 వెహికల్స్ కూడా పట్టుకోవడం జరిగింది. 2024 అంటే ఒక జనవరి ఈ నెల ఈ 31 రోజుల్లో మనం 50 కేసులు పెట్టడం జరిగింది. దాంట్లో 64 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 765 కేజీల గాంజా సీజ్ చేయడం జరిగింది. తర్వాత 19 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. వీటితో పాటు ఖమ్మం నగరంలో 3 కేజీల గాంజా మిక్స్డ్ చాక్లెట్స్ కూడా మనం పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా మనకు దొరుకుతున్న వాళ్ళు ఒరిస్సా, తమిళనాడు ఆ రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు. వాళ్ళతో పాటు మన హైదరాబాద్కు చెందిన వ్యక్తులు కానీ, కొన్ని మన తెలంగాణలో వివిధ కొన్ని ప్రాంతాలు వరంగల్ కానీ, సిద్దిపేట కానీ, తర్వాత కొంత ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా దొరుకుతున్నారు. ఖమ్మం నగరంలో కూడా దాదాపు ముస్తాఫా నగర్ అయితేంది, ఇటు పాత బస్టాండ్ ఏరియా అయితేంది, 2-3 ప్రాంతాల్లో గంజా ఎక్కువ అమ్ముడు పోతున్నారు అన్నప్పుడు మీ టాస్క్ ఫోర్స్కు సంబంధించిన వాళ్ళు ఏమైనా దాడులు చేశారా? వాళ్ళని ఏమైనా పట్టుకున్నారా? ఖమ్మంలో మనకు 2 ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. ఒకటి ఖమ్మం 1 స్టేషన్, ఖమ్మం 2 స్టేషన్. ఇక్కడే ఖమ్మంలో ఒక జిల్లా టాస్క్ ఫోర్స్ ఉంది మరియు ఎన్ఫోర్స్మెంట్ వింగ్, 4 వింగులు ఉన్నాయి. ఖమ్మం కార్పొరేషన్ కాబట్టి కార్పొరేషన్లో కొంచెం నిఘా బాగానే పెట్టి ఎక్కడెక్కడ గాంజా అమ్మకాలు జరిగే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ప్రత్యేకంగా వాచ్ పెట్టి కొంత ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇన్ఫార్మెంట్లను కూడా ఏర్పాటు చేసుకొని ప్రయత్నిస్తున్నాం. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సంబంధించిన శాఖను కూడా దారిలో పెట్టలేమని చెప్పని మంత్రులు చేతులు ఎత్తిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఒక ఖమ్మం నియోజకవర్గమే కాకుండా ప్రతి నియోజకవర్గాల్లో కూడా గంజాయి అమ్ముడుపోతుంది. ముఖ్యంగా ఈ కట్టడి చేయడంలో పోలీస్ యంత్రాంగంతో కలిసి ఎక్సైజ్ శాఖ డీసీ జనార్దన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో ఆవుల శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, ఖమ్మం.